వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పర్యటన మొత్తం అభిమానుల కేరింతలు కోలాహలం మధ్య సాగగా సెల్ఫీల కోసం అభిమానులు ఉర్రూతలూగారు. దారి పొడవునా ప్రతి ఒక్కరి వద్ద ఆగుతూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు వైఎస్ జగన్. రెండో రోజు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగింది. తనను కలిసేందుకు వచ్చిన పులివెందులకు చెందిన ఓ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ పాపకు నామకరణం చేయాలని వారు కోరగా దైవిక అని పేరు పెట్టారు వైఎస్ జగన్. ఆ చిన్నారిని ఎత్తుకొని ముద్దు చేశారు. భూమయ్య గారి పల్లె నుంచి పులివెందులకు వెళ్తూ ఉండగా ప్రజలు కనిపించిన ప్రతి చోట కాన్వాయ్ను ఆపుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు వైఎస్ జగన్. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువత ప్రజలు పోటీ పడ్డారు. కనిపించిన ప్రతి వ్యక్తిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. మార్గ మధ్యలో బాకరాపేటలో కాన్వాయ్ దిగి ప్రజలతో మాట్లాడారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ఓ చిన్నారికి ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించారు. పులివెందుల పర్యటనలో తన మంచి మనసు చాటుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మార్గ మధ్యలో అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో అటుగా ఓ అంబులెన్స్ వచ్చింది. సైరన్ విని అంబులెన్స్ ను గమనించిన ఆయన తన కాన్వాయ్ పక్కకు పెట్టి అంబులెన్స్ కు దారిచ్చారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ అవినాష్ రెడ్డి అభిమానులు అంబులెన్స్ కోసం రోడ్డు క్లియర్ చేశారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు కార్యకర్తలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. స్కెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకే పులివెందులకు చేరుకోవాల్సిన వైఎస్ జగన్ సాయంత్రం 4:30 చేరుకున్నారు. ఉదయం ఆయన పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం తిరిగి పులివెందులకు చేరుకునే వరకు యువత పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట సాగారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.